నిన్న వెజిటేబుల్ పిజ్జా చేశాను. మైదా పిండి వాడకుండా, ఈస్ట్ వాడకుండా గోధుమ పిండితోటి ఎలా చేసుకోవాలో చూద్దామా? గోధుమ పిండిలో 1 టీ స్పూన్ షుగరు, సాల్టు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, నెయ్యి గానీ, డాల్డా గానీ వేసి పాలు పోస్తూ ఇలాగ స్మూత్‌గా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకూడదు. 1 గంట సేపు పక్కకు తీసుకున్నాక, ఈలోపు మనం కావాల్సిన వెజిటేబుల్స్ రెడీ చేసుకుందాము. ఇక ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసుకున్నాను. నా దగ్గర క్యాప్సికమ్ లేదు కాబట్టి పచ్చిమిర్చిలో సీడ్స్ తీసేసి ఇలాగా రెడీ చేసుకున్నాను. ఇక ఈ చూపించిన విధంగా ఇంత మందపాటిలో చపాతీని తాల్చుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ సేమ్ టు సేమ్. ఇక టమాటో సాసు, మైనస్ సాసు, ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ వేసి ఇక చీజ్ని ఇలాగా పైన స్ప్రెడ్ చేసుకొని ఇంకా బటర్ కూడా వేసుకొని ప్యాన్ మీద సిమ్లో మాత్రమే ఒక 10-20 నిమిషాలు చెప్పాలంటే ప్యాన్ మీద చేసిన పిజ్జాని బాగా నచ్చింది. ఓవెన్లో ఎలా చేసినా అస్సలు కుక్ అవ్వట్లేదు, కింద కుక్ అవ్వట్లేదు, పైన మాడిపోతుంది. అదేంటో అర్థం అవ్వట్లేదు. నిన్ను ఎగ్ పఫ్ వీడియో చేశాను, అది చూస్తే నవ్వు వస్తుంది మీకు కూడా. అసలు ఓవెన్ ఎలా వాడాలో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్.